మీకు తెలుసు కదా యేసుప్రభుకి ఎన్ని శరీరాలు ఉన్నాయి, మనకెన్ని ఉన్నాయి? ఎన్ని శరీరాలు? మనకి రెండే ఉంటాయి. మొదటిది ఇప్పుడు భౌతికమైన శరీరం, బయలాజికల్ బాడీ అంటాం. రెండవది, ఒకవేళ ప్రభు రాకడి ఈరోజు రాకుండా ఆలస్యం అయితే, మనల్ని ప్రభు పిలిస్తే మనల్ని ఎక్కడైనా ఆకాశంలో పాత పెట్టరు, భూమిలోనే పాత పెడతారు. పాత పెట్టిన తర్వాత ప్రభు వచ్చినప్పుడు ఆయన యందు మృతులైన వారిని ఆయన తోడుకొని వస్తాడు. ఆయన యందు నిద్రించిన వారిని ఎదుర్కోవటానికి లేపబడతారు. దిస్ కాల్డ్ గ్లోరియస్ బాడీ. ఇది మహిమ గల శరీరం. కనుక మనకి రెండు శరీరాలు ఉంటాయి. యేసు ప్రభుని ఎరగిన వాళ్ళకి ఒకటే. మరి వాళ్ళు కూడా మహిమ శరీరంతో లేచి తీర్పులో నిలబడతారా అంటే అది వేరే విషయం. వాళ్ళకి మహిమ లేదు. మహిమ ఎలాగొస్తుంది? మహిమ స్వరూపినే వాళ్ళు సిలువ వేసి ఆ సిలువ మీద వేలాడిన యేసునాథుని వారు అంగీకరించినప్పుడు వాళ్ళ మహిమలోనికి ఎలాగొస్తారు? సరే, ఇప్పుడు యేసు ప్రభు వారికి ఎన్ని దేహాలు ఉన్నాయి? మరి 5 ఉన్నాయి. 5? ఎలాగ 5? మొదటిది బయలాజికల్ బాడీ. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కన్యైన మరే గర్భములో నుండి భూమి మీదకి మన పాపాలు భరించడానికి రక్తమాంసములలో పాలువాడయ్యాడు. దట్స్ హిజ్ బయలాజికల్ బాడీ. రెండోది ఇక్కడ రాసినాడు కదా, దేవాలయము. దిస్ ఇస్ ఎ మెటఫర్ బాడీ. అంటే ఒక అలంకార రూపకముగా చెప్పబడిన ఆలయం. మూడవది ఏంటంటే, మనం ప్రతి ఆదివారం బల దగ్గరికి చేరి వస్తాం కదా, ఇది నా శరీరము. అదేం బాడీ మరి? సింబాలిక్ బాడీ. సూచన, నా శరీరానికి సూచన ఆ బ్రెడ్, నా రక్తానికి సూచన ఈ రసం. కనుక అది సూచనతో కూడిన శరీరం అని మనకు తెలుసు. నాలుగవది, ఇప్పుడు మనందరు కనిపిస్తున్నాం కదా, ఎవరు మనం? ఆయన శరీరం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం ఆఖరిలో ఉంది కదా, సంఘము అను శరీరమునకు ఆయన శిరస్సు అయినాడు. క్రైస్ట్ ద హెడ్ ఆఫ్ చర్చ్ విచ్ ఇస్ హిస్ బాడీ. 5వ శరీరం మొన్నే చేసుకున్నాం కదా, ఈస్టర్. లేచినాడు, సమాధి ఖాళీ. ఈజ్ నాట్ హియర్. రిజరెక్టెడ్ క్రైస్ట్, గ్లోరియస్ బాడీ, మహిమా శరీరం. ఎమ్మాయి గ్రామస్తుల దగ్గరికి వెళ్ళాడు, యెరూషలేములోని శిష్యుల దగ్గరికి వచ్చినాడు, అటు ఇటు సంచరిస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, తోమా లాంటి వాడి దగ్గరికి వెళ్ళాడు. కానీ ఎక్కడికంటే అక్కడికి ఎప్పుడు వెళ్ళాలో అప్పుడు, ఎలాగ వెళ్ళాలో అలాగా వారి దగ్గరికి వెళ్ళి వారికి తను ప్రత్యక్షపరచుకుంటూ వచ్చినాడు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఉదయకాలం సముద్ర తీరాన శిష్యులకు కూడా తను ప్రత్యక్షపరచుకున్నాడు. దట్స్ కాల్డ్ గ్లోరియస్ బాడీ. ఈ 5 శరీరాలు ఆయన కన్నా. మీరు చెప్పండి, ఇన్ని ఎవరికైనా ఉన్నాయా? కనుక దేవాలయం అనే శరీరాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడుతూ వచ్చినాడు. ఇప్పుడు ఆ శరీరాన్ని మన కొరకై శిలువలో అర్పించడానికి ఇష్టపడ్డాడు. ఆయన శరీరం లేకపోతే మరణించలేడు, మన పాపాలు మోసుకోలేడు. మన పాపాలు మోసుకొనకుండా మరణించకుండా ఉంటే, ఆత్మదేవుడుగానే అలాగుంటే మనకు రక్షణ ఎలాగొస్తుంది? రక్తం ఎలాగొస్తుంది? అది కడగబడే ఆ భాగ్యం మనకి ఎలాగొస్తుంది? కనుక మనమందరము యేసు ప్రభు యొక్క పరిశుద్ధులతో పాలు పొందుట కొరకై పరిశుద్ధుడైన యేసు ప్రభు వారు రక్త మాంసములో మనతో కూడా పాలువాడయ్యాడు. He became the partakers of blood and flesh. పాలువాడైన కాడం చేత బైబిల్లో రాయబడిన మన పాపములు దేవుడు ఆయన మీద మోపెను. మన అతిక్రమాలు యేసు భరించినాడు. మన సమాధానార్థమైన శిక్ష యేసు ప్రభు వారు మోసుకున్నాడు. శిలువలో మన కొరకైన పాపముగా చేయబడ్డాడు. రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి పరలోకములో మహామహునికుడి పార్శ్వమున ఆసీనుడైనాడు యేసునాథుడు. ఆ యేసు రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడిన వారు ఆత్మ సంబంధమైన దేవాలయముగా చేయబడుతున్నారు. అదే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దేవాలయం. మరి యేసు దేహం అనే దేవాలయం, దాంట్లో మహిమ ఎక్కడొచ్చింది? యోహాను సువార్త 17:4 మనం చూస్తాం కదా, తండ్రి నీవు చేయటకు నాకు అనుగ్రహించిన పనిని నేను భూమి మీద నెరవేర్చి నిన్ను మహిమపరచు. ఏం పని? తన శరీరాన్ని శిలువకు అప్పగించాలి. ఆ పని చేసిన తర్వాత దేవునికి ఏం కలిగింది? మహిమ కలిగింది.
కనుక మూడవది, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ఆధారం చేసుకొని చూడటానికి ప్రయత్నం చేసినప్పుడు ద గ్లోరీ ఆఫ్ హిస్ బ్రోకన్ బాడీ, ఆయన వెరుగు కొట్టబడిన సిలువ శరీరం. నాలుగోది చూస్తామా, మనందరికి పరిచయం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. ఎఫెసియన్స్ చాప్టర్ 5:27. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. కానీ కొన్ని వచనాలు కలిసి ఉన్న 25, 27 సమయ అడ్డుబాటును బట్టి నేను మధ్య భాగం చూడటానికి ప్రయత్నం చేస్తా. పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘం. ఇట్స్ గ్లోరియస్ చర్చ్. కనుక యేసు ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యమైన ఈ ప్రస్తుత సంఘం, ఇది మహిమగల సంఘం. ద గ్లోరీ ఆఫ్ ద బాడీ, ఆయన శరీరం మహిమ. ఈ మహిమ ద్వారా మనం అంతకంతకు తేజరిల్లాలని మహిమలోనికి తీసుకుని వచ్చుట కొరకై మహిమా స్వరూపైన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై సిలువలో మరణించినాడు. మనం మహిమా శరీరం అని గుర్తించలేక, గ్రహించలేక అనేక సార్లు ఈ శరీరం వెలుగు తెలియకుండా బ్రతకటానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. మన శరీరంలోని భాగాలన్నీ శిరస్సును బట్టే పనిచేస్తాయి. శిరస్సుకు వెలుపడ పనిచేసేవి లేవు. ఆ శిరస్సే ఆత్మీయమైన శరీరానికి యేసుక్రీస్తు ప్రభువు. యేసు ప్రభు వారికి వెలుపట పనిచేసే అవయవాలన్నీ డిజార్డర్లో ఉంటాయి. తల సరిగా ఉండదు, అంటే వాళ్ళు తల కంట్రోల్గా వాళ్ళు పనిచేసే వాళ్ళుగా ఉండరు. మనం ఎలాగ పనిచేస్తున్నాం మరి ప్రభు కొరకు? దేవుని మందిరముగా చేయబడిన మనము మన పరిచర్య ద్వారా ప్రభుకు మహిమ రావాలంటే శిరస్సు అని యేసును కేంద్రముగా చేసుకుని ఆయన ద్వారా, ఆయన వలన, ఆయన మూలమున, ఆయనను బట్టి సంఘక్షేమం కొరకు ప్రయాసపడాలని కోరబడుతోంది. అదే మన మధ్యలో జరగకపోతే మనము సంఘము ద్వారా ఆయనకు మహిమ తీసుకుని రాలి. అప్పుడు సంఘములో ఆయన మహిమ కలగదు. ఇప్పుడు దాకా 4 రకాలైన మందిరాలు చూసాం, మహిమలు కూడా చూచాం. మొదటిది ఏంటి? మోజెస్ టెంపుల్, మోషే దేవాలయము, ద గ్లోరీ ఆఫ్ ద బిగినింగ్, ఆరంభ మహిమ. రెండవది సాలమన్స్ టెంపుల్, సొలొమోను మందిరము, ద గ్లోరీ ఆఫ్ ద బిల్డింగ్, నిర్మాణం మహిమ. మూడవది ద గ్లోరీ ఆఫ్ ద బ్రోకన్నెస్, అంటే యేసు ప్రభు దేవాలయ శరీరం అనే మందిరం, ద గ్లోరీ ఆఫ్ బ్రోకన్నెస్, వెరగు కొట్టబడిన ఆయన శరీర మహిమ. నాలుగవది ద గ్లోరీ ఆఫ్ ద ప్రజెంట్ చర్చ్, ప్రస్తుత సంఘ మహిమ. అదే ద గ్లోరీ ఆఫ్ ద బాడీ, శరీరము కలిగించే, వెల్లడి చేసే మహిమ. శరీరం అంటే ఫ్లెష్ కాదు, ఇక్కడ యేసు ప్రభు అనే శరీరం. ఆ శరీరము యేసు నామాన్ని మాత్రమే భరించి వెల్లడి చేయాలని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అదే సంఘం. ఐదవది ఆఖరిది ఇప్పుడు కడమందిర మహిమ. అంటే కడమందిరం ఎక్కడ వస్తుంది? ఇప్పుడు 2వ అధ్యాయం 9వ వచనం హగ్గైలో ఉంది కదా. 6 లేదా 7, 8, 9 వచనాల్లో దాదాపు 8 ప్రవచనాలు ఉన్నాయి. అవి ఇప్పుడు నెరవేరు. భూమి అంతా కంపించిపోతుంది, ఇప్పుడు కంపించదు. అది అర్థక్వేక్ కాదు. జనములంతా కదిలిపోతారంటే ఇప్పుడేం కదలదు. మునుపటి మందిర మహిమ కంటే కడమందిర మహిమ మిన్న అంటే ఇప్పుడు జరిగేది కాదు అది. మరి ఎప్పుడు జరిగేది? ఇప్పుడు ఆ మహిమలోనికి, ఆ ప్రాసెస్లోనికి, ఆ ప్రోటోకాల్లోనికి మనం వెళుతున్నాం. ఎప్పుడు జరిగేదంటే 1000 ఏండ్ల పరిపాలనప్పుడు, యేసు ప్రభు వారి 2వ రాకడ ప్రత్యక్షమైనప్పుడు మహిమ. దీనికి ఉదాహరణ 44 ఎజికియల్ చాప్టర్ 44:4. యెహెజ్కేలు 44:4 వచనం. ఎజికియల్ చాప్టర్ 44:4, 44:4 వచనం. అంతలో యెహోవా తేజో మహిమతో యెహోవా మందిరము నిండియుండుట చూచి నేను సాగిలపడగా. 44 నుండి 48వ అధ్యాయం దాకా ఈ మిలీనియం చర్చ్ అంటారు. అంటే 1000 ఏండ్ల పరిపాలనలో ఉండే దేవాలయము. అందుకే దానికి చివరిలో పేరు పెట్టాడు, భక్సింగ్ గారికి ఇష్టమైన పేరు, జెహోవా షమా, ద లార్డ్
ఈజ్ దేర్. యెహోవా అక్కడ ఉన్నాడు. యెహోవా యుండు స్థలము. కాకపోతే ఇప్పుడు మనం వాడుకుంటాం యెహోషామా, ప్రభు ఉన్నాడని. ఆయన ఇప్పుడు ఉన్నాడు, సందేహం లేదు. కానీ 1000 ఏండ్ల పరిపాలనలో ఈ వాక్యం యొక్క నెరవేర్పులోనికి మనం తీసుకొని రాబడతాం. దాని కొరకు ఇప్పుడు సిద్ధపాటు, ప్రయాణం, ప్రయాసం. అసలు అది ఉందని ఎరక గ్రహింపు కలిగి ఉన్నామా? అలాగ మనం జీవిస్తున్నామా? విచిత్రం ఏంటంటే 70-80 ఏళ్ళు బతికే మనము అలాంటి దాని గురించి పట్టింపు లేకుండా జీవిస్తున్నాం. ఎందుకంటే 70 ఏళ్ళకి 1000 విలువ ఏం తెలుస్తుంది? రూపాయి ఉన్న వ్యక్తికి 1000 రూపాయల విలువ ఎలాగ తెలుస్తుంది? రూపాయే తెలుస్తుంది, దాని విలువ తెలియట్లేదు. అందుకని మనం 1000 ఏండ్ల పరిపాలనలో ప్రభుతో పాటు ఉండబోతున్నాం. 1000 ఏండ్ల పరిపాలనలో దేవాలయముగా చేయబడబోతున్నాం. 1000 ఏండ్ల పరిపాలనలో దేవుని సన్నిధిలో సదాకాలం ఆయనతో పాటు మనం నివసిస్తున్నాం అన్న సంగతి ఎరగని వారమై ఉంటాం. దిస్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ ద బ్రైడ్. పెళ్లి కుమార్తె మహిమ, పరాకాష్ఠ మహిమ, దేవుని మందిర మహిమ ఎంత క్రమంగా వచ్చింది చూడండి. స్టార్టెడ్ విత్ ద బిగినింగ్ అండ్ ఎండింగ్ విత్ ద బ్రైడ్. ఆరంభము చాలా సాధారణంగా ఆరంభించబడింది, చివరికి వచ్చేటప్పుడు పెళ్లి కుమార్తె మహిమ. అందుకని ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మనం చూస్తాం, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది రండి. గొర్రెపిల్ల భార్య తను తాను అలంకరించుకొనింది. అందుకే ఆఖరి అధ్యాయంలోకి వెళితే పరలోకము నుండి ఆ పట్టణం దిగి వచ్చుట నేను చూచితిని. మొదటి ఆకాశం మొదటి భూమి గతించినై ఉన్నాయి, నూతన ఆకాశం నూతన భూమి కాగా మనం ప్రభుతో పాటు సదాకాలం ఉంచాం.